కొంతమంది యువకులు మద్యం సేవించి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తిట్టుకుంటూ రోడ్డు మీద అలజడి సృష్టిస్తున్నారు. అదే రోడ్డు మీద ఒక లారీ వేగంగా వస్తుంది. ఒక్కసారిగా యువకులు రోడ్డు మీదకి రాగానే డ్రైవర్ కంగారుపడి అయోమయంలో రోడ్డు మీద ఎక్కువ మంది అడ్డంగా ఉన్నారని డ్రైవర్ తన లారీని పక్కకు తప్పించాడు. ఫలితంగా రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఒకరికి బాగా గాయాలయ్యాయి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ తప్పెవరిది? తాగి విచ్చలవిడిగా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఎదుటివాడి స్వేచ్ఛను హరిస్తూ రోడ్డు మీద విచ్చలవిడిగా అల్లరి చేస్తున్నవారిదా? రోడ్డు మీద నడిస్తే వాహనాలకు ఆటంకం కలుగుతుందేమోనని భయంతో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ రోడ్డు పక్కన నడుస్తూ ఉన్నవారిదా? చనిపోయిన ఆ ఇద్దరూ రోడ్డు పక్కన ఎందుకు నడుస్తున్నారు? ఎవరికైనా ఇబ్బంది కలగకూడదనే కదా. వారి కుటుంబాలకు వారు ఎంత అవసరమో ఆలోచించారా? ఇంట్లో భార్య పిల్లలు ఎదురుచూస్తుంటారని ఆశతో వెళ్తున్న ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇక్కడ నేరం ఎవరిది? శిక్ష ఎవరికి? తప్పు ఒకరిది, శిక్ష మరొకరికి. మద్యం మత్తులో విర్రవీగే కొందరి నిర్లక్ష్యం, క్రమశిక్షణతో బ్రతికే ఇంకొందరి నిండు ప్రాణాలను బలితీసుకుంటే దాన్ని విధి అందామా, లేక ఊరి మధ్యలో మెయిన్ రోడ్డు పక్కన వైన్ షాప్కి లైసెన్స్ ఇచ్చిన వ్యవస్థ వైఫల్యమందామా? మారాల్సింది దేవుడి రాత కాదు, మన ఆలోచనా తీరు. మన క్షణికానందం ఇంకొకరి జీవితాంతం దుఃఖానికి కారణం కాకూడదు. మీరు కూడా ఎప్పుడైనా చెయ్యని నేరానికి శిక్ష అనుభవించారా? లేదా ఇలాంటి అన్యాయాన్ని కళ్ళారా చూశారా? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఆలోచింపజేసేలా అనిపిస్తే లైక్ చేయండి. మరికొందరిలో మార్పు కోసం షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవ గాథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.